ధరలు భారీగా తగ్గాయి. ఒక్క రోజులోనే తులం బంగారం 2300 రూపాయలు తగ్గింది. మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 95700 ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర 87750గా ఉంది. కిలో వెండి ధర 99900 పలుకుతోంది. బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఒక్క రోజులోనే తులం బంగారం 2300 రూపాయలు తగ్గింది. బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారితో మాట్లాడదాం. రత్నాకర్ గారు, గుడ్ మార్నింగ్. ఒక్క రోజులోనే 2300 తగ్గింది తులం బంగారం. ఇది ఇంకా తగ్గుతుందంటారా లేదా ఇక్కడ ఆగిపోతుందా? ఎట్లా చూస్తారు దీన్ని? అంటే 2-3 సిచ్యువేషన్స్ చూద్దామంటే, ఒకటేమో గోల్డ్ ని అది ఇన్వెస్ట్మెంట్ చాలా మంది కొంటున్నారు ఈ గోల్డ్ రేట్ పెరిగేసరికి. సో కొన్నవాళ్ళు మొన్న రీసెంట్ గా 80,000, 80,000 మన వాళ్ళందరూ ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారంటే దాని ఎఫెక్ట్ ఒకటి పడింది. రెండోది అక్షయ తృతీయ వల్ల ఈసారి అనుకున్న విధంగా గోల్డ్ డిమాండ్ పెరగలేదు, తగ్గింది 15% దాకా అనేది న్యూస్ ఒకటి వచ్చింది. అదొకటి నెగిటివ్ అయింది. ఓవరాల్ గా గోల్డ్ ఫ్యూచర్స్ ఏదైతే జరుగుతుందో దానికి బాగా నెగిటివ్ అయింది. మూడోది యుఎస్ డాలర్ కాలం ఏంటంటే కొద్దిగా ఇబ్బంది అయింది. ఆ తారీఫ్ వార్స్, చేనేత డబ్బు ఇవన్నీ సంస్కారం చేసిన పనులు ఇవన్నీ సాఫ్ట్ అవటం వలన there is a downward pressure on gold prices and strengthening of the US dollar. సో దీని ఎఫెక్ట్ మీద గోల్డ్ కొద్దిగా తగ్గింది. నేను అనుకుంటున్నాను ఇంకొక 5,000 దాకా తగ్గొచ్చండి. ఎందుకంటే 90,000-95,000 is a good side. 1 lakh is steep high. సో ఇట్ వెంట్ టు 1 lakh అంటే నేను అనుకుంటున్నా 90,000-95,000 మధ్యలో స్టెబిలైజ్ అవ్వాలి గోల్డ్ ప్రైస్ అనేది. అంటే రత్నాకర్ గారు, ఒక వారం నుంచి ఎంతో కొంత క్షీణిస్తూ కనిపిస్తుంది. అంటే మళ్ళీ తగ్గుముఖం పట్టే అవకాశం ఏమైనా ఉందా? ఒక 70,000 ఆ పరిస్థితికి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అది పాసిబుల్. అంటే ఎకనామికల్లీ వరల్డ్ ఏదైనా జరుగుతుంది తప్పించి పెద్ద రాదంటే, బట్ ఇట్ విల్ స్టే అరౌండ్ 90,000-95,000 మధ్యలో ఉంటుంది. దట్స్ వాట్ వీఆర్ లుకింగ్ ఇన్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్. రైట్. థ్యాంక్ యూ రత్నాకర్ గారు.